ఇంత మంచి భర్త ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతాడు చెప్పు. ఆయన పక్కన ఉండాల్సింది నేను కాదు మావయ్య, అదితి. వద్దమ్మా, ఇంకా అమ్మాయి గురించి వదిలే, నీ జీవితం చూసుకో. నువ్వు బాబుగారి భార్యవి, అదే మనసులో పెట్టుకో. నా వల్ల అదితికి అన్యాయం జరుగుతుంటే నేనెలా మౌనంగా ఉండేది? మీరు అదితికి అన్యాయం చేయలేదు. ఆ పాపం ఏదైనా ఉంటే అది నాది, నేను చూసుకుంటాను. మీకు అదితికి ఏ సంబంధం లేదు. చూడండి నాన్న, నేను ఇంత చేసినా కూడా తను ఇంకా అదితి గురించే మాట్లాడుతుంది. నాన్న, నేను చేసింది తప్పు అంటుంది. మీరు చెప్పండి, నేను తప్పు చేశానా? మేం చూడని నీ పెళ్లిని మాకు చూపించావు, అది తప్పు కాదురా. కానీ అదితిని పీటల దాకా తీసుకురావడం తప్పు. పీటల మీద తన పెళ్లిని మళ్లీ ఆపడం తప్పు. అహల్య కడుపుతో ఉందని మాకు ముందే చెప్పకపోవడం తప్పు. నాన్న, ఈ పరిస్థితి అదితియే తీసుకొచ్చింది నాన్న. కడుపుతో ఉన్న అహల్యతో తనకి పిల్లలు పుట్టారు అని బలవంతంగా సంతకం చేయించుకుంది. అహల్య తల్లి కాబోతుందని చెప్పే లోపే అదంతా జరిగిపోయింది. అందుకే అహల్యని ముందే ఈ పెళ్లి ఆపమన్నాను నాన్న. కానీ ఆ పని తను చేయను అంది. అందుకే ఈ పని నేను చేయాల్సి వచ్చింది. ఎప్పటికీ అహల్య నా భార్య అని అందరికీ తెలిసేలా చేశాను. ఈ విషయం 4 గోడల మధ్య చెప్తే నా మాటను ఎవరూ అర్థం చేసుకోలేదు. అందుకే ఇలా చేశాను. అహల్య విషయంలో అదితి, యామిని ఆంటీ చేసిన తప్పుకి చెంపదెబ్బలా ఈ తప్పు చేశాను. ఏది ఏమైనా పరిస్థితిని ఇక్కడి దాకా రానివ్వకుండా ఉండాల్సింది గౌతమ్. మన వల్ల యామిని ఫ్యామిలీ మరోసారి అవమానాల పాలైంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. అమ్మా అహల్య, ఆ రోజు నువ్వు గౌతమ్కి ఎందుకు రక్తం ఇవ్వలేదో ఇప్పుడే తెలిసిందమ్మా. కడుపుతో ఉన్న నువ్వు రక్తం ఇవ్వకూడదని తెలియక నిన్ను నానా మాటలన్నాను. అవునమ్మా, ఆకాష్ అంతా చెప్పాడు. నువ్వు నానా కష్టాలు పడి గౌతమ్కి బ్లడ్ అరేంజ్ చేశావు. ఆ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అన్నావు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, గౌతమ్ని కాపాడుకుని నువ్వు పెద్ద యుద్ధమే చేశావు అమ్మా. ఈరోజు నిన్ను కాపాడుకుని గౌతమ్ కూడా యుద్ధం చేశాడు.